హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. అలాగే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా. సార్ థ్యాంక్ యూ సార్. నిన్న అసెంబ్లీలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్లు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, మొదటగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నా 41 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తాం, లేదంటే వెళ్ళిపోతాం అనే రాజకీయ పార్టీని అన్నడు చూడలేదు. ప్రజలు 11 సీట్లు ఇచ్చారు, 11 గంటలకు ఇచ్చారు, 11 నిమిషాలు ఉన్నారు, 11 గంటల 11 నిమిషాలకి వెళ్ళిపోయారు. ఈ 11 నిమిషాల్లోనే స్పీకర్ను, గవర్నర్ను అవమానించారు. రాష్ట్రానికి ఇది ఒక చీకటి రోజు. రాష్ట్రంలో ఇచ్చినటువంటి సంక్షేమాలకు సంబంధించి కూడా మాట్లాడారు. సంక్షేమం ఇవ్వాలంటే ముందు సంపద సృష్టించాలి, సంపద సృష్టించిన తర్వాతే సంక్షేమమైన అభివృద్ధి అయినా, అప్పటి వరకు నో సంక్షేమం, నో డెవలప్మెంట్ అనేటువంటి చాలా క్లారిటీగా అసెంబ్లీ నుంచే చెప్పినట్ట. ఈ కామెంట్లకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఎవరైనా భవిష్యత్తులో కళ్ళార్పకుండా పట్టపగలు ఎలాంటి అబద్ధాలు ఆడాలి, ఎలా మోసాలు చేయాలి, ఎలా యూటర్న్లు తిరగాలి, ఇట్లాంటిది ఏదైనా భవిష్యత్తులో సబ్జెక్ట్ పెట్టి దానికి అధ్యక్షుడిగా అది ఆ సబ్జెక్టుకి సంబంధించి ఎవరిదన్నా ట్రైనింగ్ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలి. అంటే పట్టపగలు అసెంబ్లీ సాక్షి కావనండి, ఎనీ వేదిక ఎక్కడైనా మాట్లాడండి, ఎట్లయినా అబద్ధాలను ఎలా చెప్పాలి, నిజాల్లాగా ఎలా నమ్మించాలనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఖచ్చితంగా నేర్చుకోవాలంట. ఎందుకు ఆ మాట అంటున్నా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మిగిలిన 10 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు అందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజాస్వామ్య విలువలను కాపాడండి అంటూ అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారికి దాదాపుగా 10-15 నిమిషాల పాటు గవర్నర్ గారికి ఏదైతే నినాదాలు చేస్తూ మమ్మల్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పాం. అంటే ప్రతిపక్ష హోదాకి, ఎందుకంటే అది మాకు రావాల్సినటువంటి హక్కు. మేము వాళ్ళని ఏదో భిక్ష చేయమంటలా. ఎందుకు హక్కు అంటున్నాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 164 3 పార్టీల కూటమిగా వాళ్ళ దగ్గర ఉన్నారు. ఒకవైపు అధికార పక్షంగా వాళ్ళే పాలకపక్షం. పాలకపక్షంకి ఆపోజిట్లో ఉన్నది ఒకటే ఒక పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 11 సీట్లతో ప్రతిపక్షంగా ఉన్నాం. ఆటోమేటిక్గా వాళ్ళందరూ పాలకపక్షంలో ఉంటే యువతల ప్రజాపక్షంగా ప్రతిపక్షంగా మేమే ఉన్నప్పుడు మమ్మల్ని గుర్తించం, మేము సాధారణ ఎమ్మెల్యేలానే మిమ్మల్ని గుర్తిస్తాం, మిమ్మల్ని పక్షంగా గుర్తించమంటే మా దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు ఇంకెవరు లేరు కదా. ఇంకా సింగిల్గా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు లేరు, ఏ పార్టీకి రిప్రజెంటేటివ్లు లేరు. మాకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఏమన్నా విడిగా ఉండుంటే వాళ్ళు మేము గుర్తిస్తామని అంటే అది వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మేము అడుగుతుంది రైట్ రాయల్గా మాకున్నటువంటి హక్కుని, మాకు రావాల్సినటువంటి హక్కుని అడిగాం. దానికి 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు అసెంబ్లీలో ఉండి గవర్నర్ గారిని అడుగుతూ ఉంటే ఆయన నుంచి ఏం చలనం లేదు. అక్కడ గవర్నర్ గారి నుంచి స్పీకర్ గారి నుంచి చలనం లేదు. సో చలనం లేనప్పుడు మరి వాళ్ళు ఆల్రెడీ బడ్జెట్ సంబంధించినటువంటి ప్రసంగం చేస్తూ ఉన్నాడు కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకూడదు కదా. తెలుగుదేశం వాళ్ళు డిస్టర్బ్ చేసినట్టు మేము కూడా ముందు అడిగాం, 10 నిమిషాలు 15 నిమిషాలు చూసాం. లేనప్పుడు మేము బాయ్కాట్ చేసి వచ్చాం. దానికి కూడా వెటకారంగా 11 నిమిషాలు ఉన్నారు, అసలు మేము ఇట్లాంటి ప్రతిపక్షాన్ని చూడలేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పటం. పక్కనే బాలకృష్ణ లేడా? చెప్పలేదా? విజిల్ వేసి నీకు గుర్తు చేయలేదా? నీకు నేను అసెంబ్లీకి రాలేదు, ఆయన విజిల్ వేశారు కదా అసెంబ్లీలో. స్పీకర్ గారు చైర్ దగ్గరికి వెళ్ళి స్పీకర్ గారి మీద కాగితాలు చించి ఇసిరేశారు కదా. గవర్నర్ గారి ప్రసంగాన్ని ఎన్నిసార్లు మీ తెలుగుదేశం వాళ్ళు అడ్డుకున్నారు? ఇదే నరసింహన్ గారు ఉన్నప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ గారిని ఎన్ని బూతులు తిట్టారు మీరు. ఆయన కొట్టేంత పని చేయలేదా వెళ్ళి మీరు అక్కడ అసెంబ్లీలో? సో ఇవన్నీ మర్చిపోయారా? ఇవన్నీ మర్చిపోయి మేమంట నినాదాలు చేస్తేనే ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అంట. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం, చీకటి రోజుల గురించి మాట్లాడటం. ఏది పట్టపగలు రషీద్ అనేటటువంటి వ్యక్తిని నరికి చంపితే ప్రజాస్వామ్యం కనపడలా. నీ హయాంలో సుగాలి ప్రీతి అనేటటువంటి అమ్మాయిని, 10వ తరగతి చదివే అమ్మాయిని స్కూల్లోనే రేప్ చేసి హత్య చేస్తే నో ప్రజాస్వామ్యం. ఈ రోజు కూడా ప్రజాస్వామ్యం లేదు. ఇది మేమంట ఒక గవర్నర్ గారికి నిరసన తెలిపితేనే ప్రజాస్వామ్యం చీకటి రోజు అయిపోయిందంట. వహవా చంద్రబాబు నాయుడు గారు. చెప్పేవాడు చంద్రబాబు నాయుడు, వినేవాడు వీపీలు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని నిరూపిస్తున్నావు నువ్వు. కానీ నీ మాటలు ఎవడో వింటల్లా. ఎందుకంటే నీ అన్ని సొల్లు కబుర్లని ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో లేదంటే ప్రజాస్వామ్యం చీకటి రోజు నువ్వు మాట్లాడుతున్నావు. చీకటి రోజుల గురించి అసలు గవర్నర్ వ్యవస్థే ఉండొద్దు అన్నావు కదా నువ్వు. మళ్ళీ చీకటి వ్యవస్థ, గవర్నరు, అసలు నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు నీకుందా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 67 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో 23 మందిని అడ్డదారిలో లాక్కొని 4 మంత్రి పదవులు ఇచ్చిన నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావా? అదే గవర్నర్ గారి చేత ప్రమాణ స్వీకారం చేపించి ఏ ప్రజాస్వామ్యం ఏ రాజ్యాంగం ద్వారా చేపించావు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు? దేని ప్రకారం చేపించావు? ఇప్పుడు కూడా అడ్డదారులో ఎమ్మెల్సీలని రాజ్యసభ సభ్యుల్ని తీసుకుంటున్నావు. నువ్వు ఏ ప్రజాస్వామ్యం ప్రకారం తీసుకుంటున్నావు? ప్రజాస్వామ్యం అంటే ఏంటి చెప్పు. ఇలానే చెప్పారా ప్రజాస్వామ్యంలో? అడ్డదారిలో తీసుకోమని, అడ్డదారిలో పక్క పార్టీ వాళ్ళని లాక్కోమని, లేదంటే అడ్డదారిలో బెదిరించమని ఏ ప్రజాస్వామ్యంలో చెప్పారు? ఏదో నిన్న 10 నిమిషాల పాటు గవర్నర్ గారిని లేదా మా నిరసన మేము వ్యక్తం చేసే కార్యక్రమం, మాకు ప్రజాస్వామ్యంగా రావాల్సిన హక్కుని అడిగే కార్యక్రమం చేస్తే ఇదే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందంట. ఇదే అసెంబ్లీలో అధికార పక్షంగా నువ్వుండి నల్ల చొక్కాలు వేసుకొని వచ్చి మరి అసెంబ్లీలో ఉండి ప్రధానమంత్రి మోడీ గారిని అమ్మనాబూతులు తిట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళింది ప్రజాస్వామ్యం మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు? అప్పుడు కదా చీకటి రోజులు. ప్రధానమంత్రి వస్తుంటే నల్ల బెలూన్లు వదిలేవు కదా, అమిత్ షా గారి మీద రాళ్ళేపిచ్చావు కదా, పెళ్ళామనే ఏలుకోలేనాడు నువ్వు ఈ దేశాన్ని ఏమి వెళ్తావని గలీజు మాటలు మాట్లాడావు కదా, నీ బాలకృష్ణ చేత లత్కోరు మాటలు మాట్లాడిచ్చావు కదా, అసెంబ్లీలోనే మాట్లాడారు కదా మీరు. అరే నా డాష్ డాష్గా పాతేస్తా. ప్రజాస్వామ్యం, ఆ ప్రజాస్వామ్యంలో అది రైటా? ఇప్పుడేమో ఓన్లీ నిరసన వ్యక్తం చేస్తామో లేదంటే మా హక్కుగా మేము అడగటమో నినాదాలు చేయటమో ప్రజాస్వామ్యం కూని అయిపోద్దా? ఎలా చంద్రబాబు నాయుడు గారు? కనీసం మీ మనవడు కూడా వినడు కదా ఎట్లా మీరు చెప్పేటటువంటి మాటల్ని. ఇప్పుడు నేను చెప్పింది మీరు చెప్పింది పక్క మీ మనవడికి వినిపిస్తే, తాత నువ్వు చెబుతుంది పచ్చి అబద్ధాలు, ఈ అన్నాలు మోసం చేస్తావు తాత నిన్ను అడగడా? కనీసం ఉండాలి కదా. 74 ఇప్పుడు ఎంత 75 420 అంటే 420 2025 వస్తే 75 వస్తున్నాయే మనకి. మరి ఎట్లా? సో మీరు చెప్పేది ఇంకా ఈ వయసులో ఉన్న అబద్ధాలు ఆపు చంద్రబాబు నాయుడు గారు, నిజాలు చెప్పు. ఇంక ఈ వయసులో కూడా 4 టర్ములు ముఖ్యమంత్రిగా చేసావు. 4 టర్ముల్లో అబద్ధాలే, ప్రతిపక్షంలో ఉన్న అబద్ధాలే, బతుకంతా అబద్ధాలు అయితే అట్లా కొన్ని రోజుల నిజాలు చెప్పాలి కదా. ప్రజాస్వామ్యం ఏడా కూని కాదు. నువ్వు ఉన్నప్పుడే పగలే కార్పొరేటర్ని కిడ్నాప్ చేయించి, కార్పొరేటర్ల మీద ఏదైతే ఎంపీల మీద ఉన్నటువంటి బస్సు మీద దాడి చేయించి అడ్డదారులో డిప్యూటీ మేయర్లు వైస్ చైర్మన్ల కైవసం చేసుకుంటున్నావు చూడు, అప్పుడు చీకటి రోజులంటే. అది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం అంటే. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇట్లాంటివన్నీ. కూనీ చేయటం అంటే ఏంటో ఇవన్నీ చాలా లిస్ట్ ఉంది చదివితే. సో ఇప్పటికైనా అబద్ధాలకి ఆపేసి గవర్నర్ గారి మీద అందరికీ మంచి అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం రాసిస్తే చదువుతాడు కాబట్టి ఆయన. సో ఇప్పుడు దాన్ని చదివిని అన్ని పచ్చి అబద్ధాలు అనేది మళ్ళీ ప్రూవ్ అయింది కాబట్టి ఇంకా నువ్వు మీరు ఆ సొల్లు కబుర్లు ఆపి ఏం చేస్తారో ఇప్పటివరకు ఏం చేశారో అది చెప్పి అసెంబ్లీలో చర్చ జరపండి. లేని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు చర్చ అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ బయట ఉన్నా ఇలా చర్చ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసెంబ్లీలో, ఆయన లోపల ఉన్న చర్చ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఇది కాదు కదా మనకు కావాల్సింది. 164 మంది ఉన్నారు కదా, మేము 11 మందే కదా ఉంది. సో ఏంటనేది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా మమ్మల్ని అవహేళనగా మాట్లాడుతున్నారో టైం వచ్చినప్పుడు కరెక్ట్ తీర్పిస్తారనేది మాత్రం ఖచ్చితంగా జరిగింది. కానీ సంపద సృష్టించడానికే సరిపోతుంది. ఎలక్షన్లకు ముందు సంపద సృష్టిస్తామని చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సంపద సృష్టించాలి అని చెప్తున్నారు. నిన్న అసెంబ్లీలో కూడా ముందు సంపద సృష్టించాలి, ఆ తర్వాతే సంక్షేమమైన అభివృద్ధి అయినా అని చెప్తున్నారు. అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి అంటే? సంపద సృష్టి అంటే రాష్ట్రానికి ఆదాయం రావాలి, అంతే కదా. సింపుల్ పాయింట్. రాష్ట్రానికి ఆదాయం వస్తే ఆదాయాన్ని నువ్వు సంక్షేమ పథకాలకి అభివృద్ధి ఫలాలు ఖర్చు పెడతానంటున్నావు. రాకపోతే పెట్టనని చెబుతున్నావు. ఎలక్షన్స్ ముందు ఇదే చెప్పావా? ఎలక్షన్స్కి ముందు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 3-4 ఏళ్ళు పట్టింది సంపద సృష్టించడానికి, అప్పుడుదా నేను పథకాలు ఇవ్వనని చెప్పావు ఎలక్షన్ ముందు. నేను అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచే ప్రతి రైతుకు 20,000 ఇస్తా, ప్రతి ఆడబిడ్డకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ప్రతి ఆడబిడ్డకి నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తా, ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 ఇస్తా, ప్రతి ఆడబిడ్డకి ఏదైతే ఉచితంగా బస్సుల్లో ప్రయాణం కల్పిస్తా ప్రతి మహిళకి. నువ్వు చెప్పినవన్నీ కదా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇంకా కనండి, అవసరమైతే 15,000 ఇస్తా. ఇవన్నీ సంపద సృష్టిస్తా అని రాసావా దాంట్లో?
ఎంతమంది పిల్లలుంటే అంతమందికి సంపద సృష్టించిన తర్వాతే నేను 15,000 ఇస్తా అమ్మక వందనం కింద రాసేవా? దాంట్లో చెప్పలేదు కదా మేనిఫెస్టోలో. ఎంతమంది రైతులుంటే అంతమంది రైతులకి ఎప్పుడు సంపద సృష్టిస్తే అప్పుడే ఇస్తా 20,000 అని ఏమన్నా చెప్పావా? ఎంతమంది మహిళలు ఎన్నిసార్లు బస్సు ఎక్కినా ఉచితంగా వాళ్ళకి బస్సు ప్రయాణం సంపద సృష్టించినాకే ఇస్తా చెప్పావా? ఎంతమంది నిరుద్యోగులుంటే అంతమందికి సంపద సృష్టించినాకే నెలకు 3,000 వేస్తా, అప్పుడు దాకా వేయనని ఎన్నికలకు ముందెందుకు చెప్పలా? మరి ఎన్ని చెప్పకుండా ఇప్పుడంట సంపద సృష్టించినాక సంక్షేమం అభివృద్ధిస్తాడంట. నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రిగా చేసినటువంటి 14 సంవత్సరాల ఈ 9 నెలల కాలం కూడా వేసుకుంటే 14 సంవత్సరాల 9 నెలల కాలంలో ఏ ఒక్కరోజు సంపద సృష్టించావు చెప్పు? రెవెన్యూ లోటు తప్ప ఏ రోజన్నా నువ్వు సంపద సృష్టించినటువంటి దాఖలాలు ఉన్నాయా? నీ హయాంలో చూసుకుంటే నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి ఏదైతే 96లో రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చావో ఆ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరం చూసుకుంటే 96, 97 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెవెన్యూ లోటు సంవత్సరానికి ఆ సంవత్సరం -3,200 కోట్లు. 97, 98లో -700 కోట్లు. 98, 99లో -2,680 కోట్లు. 99, 2000 సంవత్సరంలో -1,230 కోట్లు. 2000, 2001 సంవత్సరంలో -3,600 కోట్లు. 2001, 2002లో -2,880 కోట్లు. 2002, 2003లో -3,050 కోట్లు. 2003, 2004 సంవత్సరంలో -2,960 కోట్లు. 2003 వరకు చూస్తే 2003, 2004లో -2,960 కోట్లు ఆయన ఉన్నప్పుడు. మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్లో నువ్వు ముఖ్యమంత్రిగా అయినప్పుడు 2014, 15లో -13,766 కోట్లు. 2015, 16లో -7,302 కోట్లు. 2016, 17లో -17,230 కోట్లు. 2017, 18లో -16,151 కోట్లు. 2018, 19లో -13,889 కోట్లు. అంటే నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి లాక్కున్నప్పటి నుంచి 9 ఏళ్ల పాటు మొన్న 2014లో 650 హామీలు అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ళు అంటే 9 + 5 ఏళ్ళు 14 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా నువ్వు సంపద సృష్టించకపోగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఏదైతే రెవెన్యూ లోటుకు తీసుకుని వెళ్ళావు ప్రతి ఏడాది. మళ్ళీ ఇప్పుడు కూడా చూస్తే ఈ 9 నెలల్లో రెవెన్యూ లోటులోకి రాష్ట్రాన్ని తీసుకుని వెళ్ళి అప్పుల పాలు చేశాడా, లేదంటే అభివృద్ధికి సంపద ఏమైనా సృష్టించాడంటే ఒక్క రూపాయి సంపద సృష్టించకపోగా ఏది ఇన్ని నిన్ను పనులు వేసిన సంపద పెరగట్లా. కానీ అప్పులు మాత్రం 1,35,000 కోట్లు చేశాడు. ఏది 9 నెలల కాలంలో 1,35,000 కోట్లు. బడ్జెట్కు సంబంధించి బడ్జెట్ లోపల చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులు 89,940 కోట్లు, అంటే దాదాపుగా 90,000 కోట్లు. బడ్జెట్ లోపల చేయాల్సింది 70,000 కోట్లు చేస్తామని చెప్పి అదనంగా ఒక 20,000 కోట్లు చేశారు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటేసి. సో అంతకుముందు కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చేస్తే అది జగన్ గారుకి ప్రభుత్వంలో కట్ చేశారు అప్పు, ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు దాటి చేశారండి అని చెప్పి దీంట్లో. సో ఇప్పుడు బడ్జెట్లోనే 90,000 కోట్లు అప్పు చేశాడు. 9 నెలల్లో 90,000 కోట్లు బడ్జెట్లోనే ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా. మళ్ళీ బడ్జెటేతర అప్పు పౌర సరఫరాల సంస్థ ద్వారా 2,000 కోట్లు, మార్క్ఫెడ్ ద్వారా 6,700 కోట్లు, ఏపీఐసిసి ద్వారా 1,000 కోట్లు, ఏపీఎండిసి ద్వారా 5,000 కోట్లు. అంటే బడ్జెటేతర అప్పు 14,700 కోట్లు, అంటే దాదాపు 15,000 కోట్లు. అది 90,000 కోట్లు, ఇది 15,000 కోట్లు. 90 + 15 అంటే 1,05,000 కోట్లు అక్కడికి. మళ్ళీ అమరావతి పేరుతో 31,000 కోట్లు. అంటే ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల అప్పు, జర్మనీకి చెందిన KfW సంస్థ నుంచి 5,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు. అంటే మొత్తంగా అమరావతి పేరుతో 31,000 కోట్లు. బడ్జెట్ ఏతర అప్పులు 15,000 కోట్లు, ఏదైతే ఇది 90,000 కోట్లు బడ్జెట్ లోపల అప్పులు. అంటే మొత్తం 1,35,000 కోట్ల అప్పు కేవలం 9 నెలల్లో చేసినటువంటి నువ్వు ఎట్ట సంపద సృష్టిస్తా చెప్పు చంద్రబాబు నాయుడు గారు, ఎట్ట సృష్టిస్తావు? ఇదిగో నేను పలానా సంపద సృష్టిస్తా. అప్పుడు 9 ఏళ్ళు చేయలా, తర్వాత 5 ఏళ్ళు చేయలా, ఇప్పుడు 9 నెలలు చేయలా. దాదాపు 15 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా సంపద సృష్టించినాడివి ఇప్పుడు సృష్టిస్తానని ఎట్ట చెప్తున్నా అంటే ఏంటి? అది జరగదు, నేను ఇవ్వను అని చెప్పి ఓపెన్గానే చెప్తున్నాం. అంటే సంపద సృష్టించడం జరగదు, ఈయన సంక్షేమం ఇవ్వటం, అభివృద్ధి చేయడం జరగదని చెప్పేసాడు డైరెక్ట్గా. అంటే మరోసారి బరి తెగించి అసెంబ్లీ సాక్షిగా ప్రజల్ని సిగ్గు ఎగ్గు లేకుండా మోసం చేయడం కాదా చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో?
ఎన్నిసార్లు మోసం చేస్తావు? ఒకసారే, 2 సార్లా, 3 సార్లా, మళ్ళీ మభ్యపెట్టి 4గోసారి వచ్చినా మళ్ళీ మోసం చేస్తున్నావు అంటే మనిషి అన్నవాడైతే ఈ విధంగా మోసం చేయడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరన్నా తప్పు చేయొచ్చు ఎప్పుడన్నా, కానీ నీలాగా పచ్చి మోసగాడు, పచ్చ మోసగాడు నువ్వు తప్ప ఎవరుండరు. ఇప్పటికైనా ప్రజలు గమనించండి ఈ చంద్రబాబు నాయుడు గారి మోసాన్ని. ఎందుకంటే సంపద సృష్టించి ఇస్తాడంట. మరి ఇప్పుడు దాకా వచ్చిన మద్యం మీద వచ్చిన ఆదాయం ఏం చేసావు? 1,35,000 కోట్లు అప్పు తెచ్చి ఏం చేసావు? ఇప్పుడు 1,35,000 కోట్లు అప్పు తెచ్చారు, ఏం చేసావు? అమ్మ ఒడి ఇస్తే 12,000 కోట్లతో అయిపోయింది. ఎందుకు? మేము ఉన్నప్పుడు 6,004 కోట్లు, ఎంతమంది ఉంటే అంతమంది అన్నావు కాబట్టి 12,000, 13,000 కోట్లు. బస్సులో 2,500 కోట్లతో అయిపోయింది ఉచితంగా. నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఏదైతే 18 నెలకి 3,000 చొప్పున అదే ఒక 10,000 కోట్లు అయితే అదే అయిపోద్ది. 10,000 కోట్లు లేదు, 4,500 కోట్లు ఉన్నట్టు. సో ఇట్లాంటి పథకాలకు సంబంధించి మరి నువ్వు ఇప్పటివరకు ఎందుకు 10,000 కోట్లు పెడితే ఏదైతే రైతు భరోసాకు అయిపోద్ది అంటే దాదాపు 50,000 కోట్లు 60,000 కోట్లు పెడితే అయిపోతాయి ఈ పథకాలు. ఇప్పుడు మరి ఎందుకు చేయట్లా? ఎందుకు చేయలే అప్పటి వరకు? అంటే చంద్రబాబు నాయుడు గారు తన సహజ సిద్ధమైనటువంటి మోసం చేసేటటువంటి గుణం ఏదైతే ఉందో ఆ గుణం ప్రకారం ఎప్పుడు చేయడు. ఎప్పుడు ఎవరికి సంక్షేమ అభివృద్ధి లాంటి చేయడు. ఆయన కుటుంబం, ఆయన బినామీలు సంక్షేమంగా బాగుండాలి. ఆయన బినామీలు, వాళ్ళ దత్తపుత్రుడు, వాళ్ళకి సంబంధించిన మనుషులు అభివృద్ధి చెందాలి. ఇంకెవడు అభివృద్ధి చెందకూడదు. ప్రజలు ఎట్లా పోయినా పర్లా. సో ఇది చంద్రబాబు నాయుడు గారి విధానం కాబట్టి దాన్నే అటు తిప్పి ఇటు తిప్పి అసెంబ్లీ సాక్షిగా మరొకసారి చెప్పి మరొకసారి వంచాడు అనేది క్లియర్గా అర్థమవుతాం. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను కొన్ని కామెంట్లు చేశారు సార్. రాబోయే 15 ఏళ్ళు గవర్నమెంటు ఎన్డీఏ గవర్నమెంటే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. 15 ఏళ్ళు ఎవరు వచ్చినా ఏం చేయలేరు. మాలో మాకు ఎన్నున్నా కింద పడతాం పైన పడతాం, అదంతా మా కుటుంబ విషయం, మాది మేము చూసుకుంటాం. ఎవరు వచ్చి ఎన్ని పొలాలు పెట్టాలనుకున్నా ఏం చేయాలనుకున్నా కూడా మమ్మల్ని ఎవరు కదిలించలేరు. ఈ 15 ఏళ్ళు గవర్నర్ గారిని అవమానపరిచి బయటికి వెళ్ళిపోయినటువంటి వైసీపీ నాయకులు, ఇటువంటి నీచక పనులకి పాల్పడేటువంటి వాళ్ళు మరలా ఇంకొకసారి అసెంబ్లీకి రావడానికి వీల్లేదు, ఇంకొకసారి అధికారం వాళ్ళకి రావడానికి వీల్లేదు. ఏం చెప్తారు సార్? అంటే 10వ తరగతి కదా మనం చదివిందాను. ఓకే, ఇంటర్మీడియట్ 3 గ్రూపులు చదివాం కదా. ఒక చోట ఎంపీసీ, ఒక చోట ఎంఈసీ, ఒక చోట సిఈసీ, ఇట్లానే ఉంటాయి. తెలియదు బైపీసీ కూడా చేశారు కదా. బైపీసీ చేయలేదు, ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ అని 3 గ్రూపులు. 2 లక్షల పుస్తకాలు చదివాం కదా. అదే పుస్తకాలు మన భాషలో, ఇంట్లో పుస్తకాలు చదివారు కదా 2 లక్షలు. అంతే. ఇట్టా తెలివితేటలు ఇట్టానే ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఓటు హక్కు వినియోగించుకుందామన్నా పాపం మనాడు 10th క్లాస్ కదా. సో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి కుదరట్లా. ఎందుకంటే మినిమం డిగ్రీ అయిపోయి ఉండాలి కదా. అందుకని అట్లాంటి తెలివితేటలు ఉంటాయి. ఆ తెలివితేటలు ఎట్లా ఉంటాయంటే హాఫ్ నాలెడ్జ్ అంటాం ఆ తెలివితేటలని. ఆయన ఏమంటాడు? సంకీర్ణ ప్రభుత్వం అన్నాడు. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంటి? ఎన్నికలు అయిపోయినాక ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించి వాళ్ళకి మద్దతు లేకపోతే 2-3 పార్టీలు కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తే సంకీర్ణ ప్రభుత్వం అంటాం. నువ్వు లేచిన దగ్గర నుంచి తెలుగుదేశానికి ఊడికం చేస్తానే ఉన్నావు కదా. ముందు నుంచి ఎన్నికల్లో కలిసే పోటీ చేశారు కదా 3. మీది సంకీర్ణ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. ప్రజలను మభ్యపెట్టినటువంటి, ముంచినటువంటి కూటమి ప్రభుత్వం ఇది. సంకీర్ణ ప్రభుత్వం కాదు. తెలియకపోతే తెలుసుకో. ఎందుకంటే కొంచెం నాదన్న మనవారు చదువుకున్నాడు అటు బాగానే, మీ దగ్గర స్పీకర్గా కూడా చేశాడు కాబట్టి కొంచెం అవగాహన ఉంటుంది. ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు కదా, ఏకిల్ నవ్వులుతా. సో ఆయన అడిగితే చెప్తాడు. 15 ఏళ్ళు కలిసి ఉంటా అన్నాడు కదా. మొన్న 10 పోయింది, ఇప్పుడు 15 అయింది. ఎందుకు? కట్టె కాలే వరకు తెలుగుదేశంలోనే ఉంటా చెప్పండి పవన్ కళ్యాణ్ని. కట్టె కాలే వరకు తెలుగుదేశం ప్రభుత్వంతోనే, సరే తెలుగుదేశం పార్టీతోనే వెళ్తా అని చెప్పి పార్టీని తీసుకెళ్ళి విలీనం చేశారనుకో, కట్టె కాలే వరకు తెలుగుదేశం కార్యకర్త అవుతావు కదా నువ్వు. మళ్ళీ దీనికి పార్టీ ఎందుకు, ఇంకోటి దీనికి? సహజంగా చెబుతున్నాను. ఇప్పుడు వయసు 53, 55 ఉంది. ఇప్పుడు 15 వేసుకోండి. ఇంకా 15 అంటే ఆల్మోస్ట్ 70 ఏళ్ళు ఆయన చెప్పేది. 70 ఏళ్ళు అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు సహకరించట్లేదు, ఆరోగ్యం సహకరించట్లేదు. మొన్న కూడా మీరు చూశారు కదా, ఆయన అక్కడికి వెళ్ళారు కదా, కుంభమేళాలో స్నానం చేయడానికి వెళ్తా పడిపోతున్నటువంటి పరిస్థితి. సో మెట్లు ఎక్కలేకపోతున్నాడు, దిగలేకపోతున్నాడు. సో ఆయనకు ఆరోగ్యం సహకరించట్లేదని ఆయనే చెప్తున్నాడు కదా. నెల జ్వరం వస్తుంది కదా ఆయనకి. ఇంకా 70 ఏళ్ళు దాకా వాళ్ళతో ఎందుకు? శుభ్రంగా పార్టీని విలీనం చేసావనుకో, కరుడు గట్టిన తెలుగుదేశం కార్యకర్త పవన్ కళ్యాణ్ అని చెప్పేయచ్చు కదా అప్పుడు నువ్వు. మళ్ళీ 15 ఏళ్ళు ఉంటా, 20 ఏళ్ళు ఉంటా. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇంకా 15 ఏళ్ళు మీకు భయం అంత. అంతే కదా.
జగన్మోహన్ రెడ్డి గారిని జీవితంలో మేము సింగిల్గా ఎదుర్కోలేం, మగాళ్ళం కాదు, రాజకీయంగా మగాళ్ళం కాదని పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకున్నాడు. 15 ఏళ్ళు కలిసి ఉంటాం అంటే చంద్రబాబు నాయకత్వాన్ని అదేంటి చంద్రబాబు నాయకత్వాన్ని ఎలా పవన్ కళ్యాణ్ బలపరిచాడో రేపొద్దున లోకేష్ నాయకత్వాన్ని అవసరమైతే దేవాంశ నాయకత్వంలో కూడా పనిచేయబోతున్నా అని మన విజయవాడలో చెప్పాడు కదా. బాలకృష్ణ సారు, భువనేశ్వరి మేడం గారు, అట్లనే నారా లోకేష్ భవిష్యత్తు నాయకుడు అంటే మొన్న చెప్పాడు కదా. దాన్నే ఇప్పుడు మళ్ళీ అంటే పాపం జెండా కూలీల పరిస్థితి ఏంటో, పాపం వీళ్ళేం జెండాలు పట్టుకుంటే ఆ జెండా కర్రలు తీసుకొని తెలుగుదేశం వాళ్ళు కొడుతున్నారు. ఎట్ట విచిత్రం ఉందంటే పాపం ఈ జనసేనలు ఒక చేత్తోనేమో జనసేన జెండా, ఇంకో చేత్తో తెలుగుదేశం జెండా పట్టుకుంటే ఏం చేస్తున్నారంటే ఈ జనసేన జెండా కర్రతోనే జనసేనలు కొడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు 15 ఏళ్ళు కొట్టించుకోమని చెప్పాడు డైరెక్ట్గా. పాపం వాళ్ళ పరిస్థితి ఏందో, కొట్టించుకోవడం, తన్నించుకోవడం, ఇవన్నీ ఏందో మరి అర్థం కావట్లా. సరే వాళ్ళ తిప్పలాలు బండియండి, వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎట్టబోతే మనకి ఎందుకంటే క్లియర్ చెప్పాను కదా, లోకేష్ ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రపోజల్ పవన్ కళ్యాణ్ చేతే చంద్రబాబు నాయుడు గారు ఒక 5-6 నెలల్లోనే పెట్టిస్తాడు, ఈ టర్మ్లోనే పెట్టిస్తాడు. ఎందుకంటే నెక్స్ట్ టర్మ్కి ఉండరు కదా ఇంక వాళ్ళు, నెక్స్ట్ టర్మ్కి అస్సామే కాబట్టి 2 పార్టీలు 3 పార్టీలు కూటమి అస్సామే కాబట్టి, సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టించడానికి ఇప్పుడే ప్రపోజల్ ఈయన చేత పెట్టిస్తారు. అప్పుడు జెండా కూలీలు లోకేష్ నాయకత్వం వర్దిల్లాలని కేకలు కేవులు వేసుకొని మావాడు ఉప ముఖ్యమంత్రి అయ్యే చాలు, ఇంకెంతకంటే మావాడికి ఏమైందని వాళ్ళు కూడా సంబరాలు చేసుకొని 20 రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. ఇదైతే మాత్రం కనపడతా. కానీ వైసీపీ నేతలు గవర్నర్ గారిని అవమానించారని, గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకున్నారని, అసెంబ్లీలో లేకుండా వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయారని, ఇది గవర్నర్ గారిని ఆయనకి వాల్యూ ఇవ్వకుండా గవర్నర్ గారు ప్రసంగం చేస్తున్నప్పుడు ఇటువంటి గొడవలు చేయడం అనేది చాలా నీచమైన కార్యక్రమం అని, వీళ్ళు చేసినటువంటి తప్పుకి ఆయన అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారికి క్షమాపణలు చెప్పడం. మీ తరపున పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పారు అంటే మీరు క్షమాపణలు చెప్పాల్సిందే అని ఆయన మీనింగ్గా. గతంలో తిరుపతిలో కూడా అదే చేశారు కదా, ముందు ఆయన క్షమాపణ చెప్పారు, తర్వాత టీటీడీ అధికారులని చైర్మన్ని క్షమాపణ నేనే క్షమాపణ చెప్పినప్పుడు మీకేంటి క్షమాపణ చెప్పడానికి అని చెప్పి వాళ్ళకి క్వశ్చన్ చేశారు. ఇది క్షమాపణ పురాణం 2, మొన్న క్షమాపణ పురాణం 1 విన్నాం మనం. అంటే క్షమాపణ పురాణం 1 అంటే ఏంటంటే 6 చనిపోతే ఆ చనిపోయినటువంటి వాళ్ళకి బాధ్యులు ఎవరు అనే వాళ్ళ మీద కేసులు పెట్టి A1గా A2గా A3గా చైర్మన్ ఈఓ వాళ్ళందరూ అక్కడ పర్యవేక్షించకుండా వాళ్ళ తప్పిదం వల్లే జరిగిందని క్లియర్గా వాళ్ళే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో 2 బూతులు తిట్టుకుంటే ఇంత క్లియర్గా ఉంటే నేను క్షమాపణ చెబుతున్నా అని మధ్యలో ఈ సనాతన పురాణం క్షమాపణ పురాణం 1కి స్టార్ట్ చేశాడు సనాతన ఉపము. ఇప్పుడు 2 గవర్నర్ గారికి అది అవమానం జరిగిపోయిందంటే ఏం జరిగింది అవమానం? ఏమన్నా విజిల్స్ వేసారా గవర్నర్ గారిని? విజిల్స్ వేసి అవహేళనగా ఏమన్నా మాట్లాడారు ఎవరన్నా? దానికి ప్రతిదానికి నువ్వేదో క్షమాపణ అన్నట్టు ఈ దొంగ నాటకాలు ఆపు, ఈ డ్రామాలు ఆపు, ఈ డ్రామాలో కట్టిపెట్టు. 5 ఏళ్ల పాటు ఇదే డ్రామాలు చేసి ఏదైతే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు వ్యతిరేకంగా ఇదే డ్రామాలు చేసి ఏదైతే జనాలందరినీ వంచే కార్యక్రమం చేసావు, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక కూడా మళ్ళీ వంచే కార్యక్రమం ఎందుకు పవన్ కళ్యాణ్? ఓకే, క్షమాపణలు దేనికి క్షమాపణలు? సుగాలి ప్రీతి గారికి సిబిఐ రానంది కదా, వెళ్ళి సుగాలి ప్రీతి గారు కాళ్ళు పట్టుకొని సుగాలి ప్రీతి గారు తల్లి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు కోరు. నిన్న గ్రూప్ 2 ఉద్యోగులకు సంబంధించి గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరు. ఏదైతే నీకు సంబంధించినటువంటి శాఖలో అధికారుల మీద దాడులు జరుగుతుంటే క్షమాపణలు కోరు. నీ శాఖలో అధికారులు అవతల మహిళల్ని మీ అమ్మాయిని పంపించు అనే నీచంగా మాట్లాడుతున్నారు. వీఆర్ఓ మాట్లాడాడు కదా మొన్న, వెళ్ళి ఆ తల్లికను ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పి చర్యలు తీసుకో. ఊరికి దొంగ నాటకాలు ఆడక మాకు. మనిషిలాగా ప్రవర్తించు పవన్ కళ్యాణ్, మనిషిలాగా ప్రవర్తించంటే నీకు అర్థమై ఉండాలి. ఇంకా దొంగ నాటకాలు, క్షమాపణలు చెప్పినట్టు క్షమాపణ పురాణాలు ఆపి. క్షమాపణ 1 పురాణం చేసావు మొన్న, ఇప్పుడు క్షమాపణ 2 పురాణం. గవర్నర్ గారి కంటే ఏదో జరిగిందంట, పక్కన బాలకృష్ణ లేడా? మీ బాలకృష్ణ సార్ లేడా విజిల్స్ వేసినప్పుడు? అప్పుడు కదా నువ్వు చెప్పాల్సింది. పవన్ కళ్యాణ్ గారికి సార్ అయినటువంటి బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ సారు అని పిలిస్తేనే నాకు ఆనందంగా ఉంటుందని రంకెలేసినటువంటి ఈ సనాతన డ్రామా ఆర్టిస్టు. మరి అదే బాలకృష్ణ గారు, మీ బాలకృష్ణ సార్ విజిల్స్ వేసి గవర్నర్ గారిని అవమానపరిచాడు కదా, పడుకున్నావా? ఎక్కడ పడుకున్నావు? నిద్ర లేవలేదు? అప్పుడు కోమాలో ఉన్నావా? మరి ఆ రోజు అడగాలి కదా,
ఆ రోజు నువ్వు అసెంబ్లీ పైన బయట నుంచి చెప్పాలి కదా, అయ్యో ఇది తప్పని ఏ రోజు అన్నావా? అనవు. అసెంబ్లీలో బూతులు తిట్టినా అనవు. ఇప్పుడు మాత్రం నీకు వచ్చి క్షమాపణలు డ్రామాలు. నువ్వు ఎందుకులే, మనిషి అయితే మనం మాట్లాడచ్చు, డిస్కస్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ అంటే మనుషులకి పవన్ కళ్యాణ్ వేరయ్యా అని రేపొద్దున చెప్పాలేమో. మనుషులందు పవన్ కళ్యాణ్ వేరయ్యా అనేది మనం రేపొద్దున భవిష్యత్ తరాలకు చెప్పాలి. అది సామెత ఉంటుంది, దానికి చెప్పినట్టుగా డైలాగ్ లాగా మనుషులందు పవన్ కళ్యాణ్ వేరయ్యా, అదంతా డిఫరెంట్. ఇంకా ఏం చెబుతాం, క్షమాపణలు చెప్పామంటే వీళ్ళందరికీ క్షమాపణలు చెప్పకుండా ఆడ క్షమాపణ చెప్పాయని చెప్పి దొంగ నాటకాలు, అసెంబ్లీలో లేని జగన్మోహన్ రెడ్డి గారి గురించి రోజు పిచ్చివాగుడు, ఇవన్నీ కట్టిపెట్టేసి సో ప్రజలకు ఏం చేయాలో దానికి సంబంధించి అసెంబ్లీలో డిస్కస్ చేయండి. టైం వేస్ట్ దయచేసి చేయొద్దు. ఇప్పటికే టైం వేస్ట్ చేస్తున్నారు మీ సొల్లు పురాణంతో. ఇప్పుడు మళ్ళీ క్షమాపణ అని ఇంకో పురాణం, లేదంటే చీకటి రోజు ప్రజాస్వామ్యం కూనిందని ఇంకో పురాణాలు ఇట్లా స్టార్ట్ చేయకుండా ఆ ప్రజాస్వామ్యంలో నిజంగా కాపాడే పద్ధతి ఉంటే కౌన్సిలర్ని వీళ్ళందరినీ లాక్కున్నప్పుడు మరి వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పి మహిళా కౌన్సిలర్ ప్రెగ్నెంట్గా ఉంటే ఆమెన మీద కూడా దాడి చేయబోయారు కదా తెలుగుదేశం వాళ్ళు. పరిగెత్తుకొని పారిపోయి వచ్చింది కదా. మరి క్షమాపణలు ఎవరికి చెప్పాలి పవన్ కళ్యాణ్? నీ వ్యవస్థ అడ్డగోలుగా పనిచేస్తున్నందుకు ముందు ప్రజలందరికీ క్షమాపణ చెప్పి తక్షణం రాజీనామా చేయి. సిగ్గు స్థిరం ఏమన్నా కొంచెం అన్నా ఉంటే, ఉన్నాయి అనేది లేదులే, ఆయనకి లేదనేది అందరికీ తెలుసు. ఉంటే ఇంకా 15 ఏళ్ళు మేము దాంట్లో ఉంటాం. సంకీర్ణం లేదురా బాబు, అది కూటమి. ఎలక్షన్ ముందే వచ్చిన కూటమి అది. ప్రజలకి గుణపంగు వచ్చినటువంటి కూటమి ఇది. సో ప్రజలకు కూడా ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు ఒకసారి గమనించండి. ఏ విధంగా అవహేళన చేస్తున్నారో, లేని ఉన్నట్టుగా ఏ విధంగా చిత్రీకరిస్తున్నారో. ఆల్రెడీ 5 ఏళ్ళు అలానే చిత్రీకరించారు తప్పుడు ప్రచారం మా మీద. ఇప్పుడు కూడా అదే తప్పుడు ప్రచారాన్ని మళ్ళీ ఇదే కూటమి కొనసాగిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. అసెంబ్లీలో ఉన్న బయట ఉన్న, అసెంబ్లీలో మాట్లాడాల్సి వచ్చినా, అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారికి మైక్ వచ్చినా, లోకేష్ గారికి మైక్ వచ్చినా, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి మైక్ వచ్చినా, లేదు వీళ్ళు బయట ప్రెస్ మీట్లు పెట్టినా, బయట ఎక్కడన్నా మైక్ ముందు మాట్లాడాల్సి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి మీద, గత వైసీపీ పాలన విధ్వంసం మీద మాత్రమే వీళ్ళ మాటలు ఉంటున్నాయి. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చారు, కూటమిగా ఫామ్ అయ్యారు, 124 సీట్లతో అధికారంలోకి వచ్చారు. వీళ్ళు ప్రజలకు ఏం చేయబోతున్నారు? ఇంకేమన్నా అంటే సంపద సృష్టించాలంటే మీ దగ్గర ఏమైనా ఐడియాలు ఉంటే వచ్చి చెవుల్లో చెప్పండి, మేము ఆచరణలో పెడతామని చెప్తున్నారు. ఏం సార్ అసలు ఎక్కడున్నా కూడా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏంది అసలు ఇది? చెప్పాను కదా సార్, వాళ్ళ అసెంబ్లీ బయట ఉన్నా, వాళ్ళ అసెంబ్లీ లోపల ఉన్నా, వాళ్ళ ఆఫీసుల్లో ఉన్నా, ఇంకెక్కడున్నా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేనటువంటి అంశాలైనా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే చదువుకోవా, కనీసం జ్ఞానం ఏం లేదా? ఏది రాసిస్తే అదే చదువుతావా? మనం ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు పలానా అని దీని మీద సబ్జెక్ట్ అని అని చెప్పారనుకో, మనం చూసుకుంటాం ఆ పేర్లు ఏంటి, ఎవరు వచ్చింది. ఇప్పుడు మనం కూడా నన్ను కూడా ఇన్వైట్ చేసినప్పుడు మనం వెళ్తాం. సో అది పలానా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది, పలానా వాళ్ళు ఇవన్నీ చేశారు, సో చాలా మంచిది అనేది మనం చూస్తాం కదా. అది కూడా చదువుకోవా? ఇన్ని లక్షల పుస్తకాలు చదివినప్పుడు ఇది చదువుకొని మాట్లాడడం చేత కదా. అరాచకం జరిగిపోయింది, అన్యాయాలు జరిగిపోయినాయి, మళ్ళీ ఇదే తప్పుడు ప్రచారమా? ఏంది అరాచకం, ఏం జరిగింది చెప్పు. మేము నాడు నేడులో భాగంగా 30,000 స్కూళ్ళు నాడు నేడులో బాగు చేస్తే అరాచకం అది? నాడు నేడులో భాగంగా హాస్పిటల్ అభివృద్ధి చేస్తే అది అరాచకమా? గ్రామాన రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ, ఏదైతే గ్రామ సచివాలయం, ఈ 4 బిల్డింగ్లు గ్రామంలో ₹1,00,00,000 మేము నిర్మిస్తే అరాచకం జరిగిపోయిందా? కొత్త అంగన్వాడీ కేంద్రాలు నిర్మిస్తే అరాచకం జరిగిపోయిందా? ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ప్రభుత్వం 5 ఏళ్ల టర్మ్లో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేస్తే అరాచకం జరిగిపోయిందా? 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, వాళ్ళు ఫిష్ ల్యాండ్ సెంటర్లో చేస్తే అరాచకం జరిగిపోయిందా పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు మొన్న నువ్వే వెళ్ళొచ్చావు కదా, ఏదైతే కర్నూలులో ఉన్నటువంటి గ్రీన్ కోకు సంబంధించి ప్రాజెక్ట్ చూసి చాలా అద్భుతంగా ఉందన్నావు కదా. మరి అరాచకం జరిగితే మేము అద్భుతం అని నువ్వే అట్టన్నావు, ఏ నోటితో అనగలిగావు? మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీలో రాసిచ్చింది చావటమేనా? రాసిచ్చి చదివి మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి జగన్ గారి మీద విమర్శ చేయటము, నువ్వు ఏదో అయిపోయిందంటే వీళ్ళందరూ. ఇదైతే నాకు ఇంకొక మాట అంటే నేను ఆశ్చర్యం కలిగింది. చంద్రబాబు నాయుడు గారికి మీకు హ్యాట్సప్ అంట. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తట్టుకొని నిలబడినందుకు చంద్రబాబుకి హ్యాట్సప్ చెప్పాడు నిన్న. 40 ఏళ్ళు ఎలా ఉండగలిగారు అసలు మీరు అసెంబ్లీలోనే? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక యువకుడిని ఎదుర్కోవటం కోసం మీ చంద్రబాబు నాయుడు 100 మందితో కలిసి వచ్చాడు. మగాడిలాగా ఒక్కడే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చావు పవన్ కళ్యాణ్.
2008 నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది. పంచెల ఓడదీసి తంతానన్నావే, ఆ పంచెల్లోకి దూరేలే కదా. పంచెల్లోకి దూరి 4 ఏళ్ళు మళ్ళీ కోమాలోనో ఆ పంచెల్లోనో ఉండి 4 ఏళ్ల తర్వాత మళ్ళీ పంచె నుంచి బయటకు వచ్చి, కాంగ్రెస్ పార్టీ అనే పంచె నుంచి బయటకు వచ్చి మళ్ళీ జనసేన అనే పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం, నువ్వు సింగిల్గా ఎమ్మెల్యే అవడం కోసం 6 జెండాలు మోసావు కదా. అది జగన్ గారి పవర్ అంటే. కానీ ముఖ్యమంత్రి పదవి కోసం ఎప్పుడు అడ్డదారి దొక్కలేదు కదా, అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ఎమ్మెల్యే పదవి కోసం వాళ్ళు ఏ ముష్టేసినా చాలని చెప్పి ముష్టిగా వెళ్ళి వాళ్ళ దగ్గర అడుక్కుంటున్నావు కదా, అది నీ బతుకు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా పోల్చుకో మాకు. ఎందుకంటే నువ్వనే మీరందరూ గుంట నక్కలు, ఇక్కడ సింగిల్గా సింహం. ఎన్ని రకాల మీరు గుంట నక్కలు ఎన్ని ఎత్తులేసి వచ్చినా, ఎన్ని రకాలుగా ఈవీఎంల దాకా మేనేజ్ చేసి వచ్చినా 40కి అయితే తగ్గలేదు కదా. అంటే ఒరిజినల్గా 62-63% రావాల్సింది. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టా తట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, తట్టుకోలేకే కదా పారిపోయింది, తట్టుకోలేకే కదా దేహి అంట వెళ్ళి బీజేపీ దగ్గరకు అడుక్కుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేక కదా 45 ఏళ్ల రాజకీయ జీవితం, నువ్వేమో 30 ఏళ్ళ సినిమాల్లో ఉండి మీరందరూ ఇన్ని పార్టీలు పెట్టి ఏకమైంది. జగన్మోహన్ రెడ్డి అనే ఒక మగాడిని తట్టుకోలేక కదా మీరందరూ కలిసి ఏకమైంది. సో మాట్లాడితే ఇక్కడ ఏదో అరాచకం జరిగిపోయింది. అరాచకం అంటే ఏంటో చెప్పమంటావా? నువ్వు చెప్పులు చూపించినప్పుడు, నువ్వు పీకలు పిసికి చంపేస్తా నా డాషుల్లారా అన్నప్పుడు, ఒక్కొక్క ఎమ్మెల్యేని పిసికేస్తా, కొరికేస్తా, నరికేస్తా, నరికి పోగులేస్తా, తిత్తి తెస్తా, తోలు తెస్తా అని చెప్పి మాట్లాడినప్పుడు నిజంగా అరాచక ప్రభుత్వం అయితే ఎవడో ఒకడు వెళ్ళి నీ తోలు తీసేవాడు కదా. తీలేదంటే అరాచక ప్రభుత్వం కాదని అర్థం పవన్ కళ్యాణ్ గారు. నువ్వు ఇంతమంది తిత్తి తెస్తా, ఇంతమంది తోలు తెస్తా, పిసికేస్తా, పిసికి కొరికేస్తా, కొరికి నరికేస్తా అన్నావు కదా. మరి మా వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి కొరికి పిసికేసే నిజంగా చేసుంటే, అరే మేము అన్నా కూడా మేము నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నాం, గజరాజు పోతా ఉంటే కుక్కలు మురుగుతాయా అబ్బా వదిలేయండి అబ్బా అంటాడు మా నాయకుడేమో. వాళ్ళు మురుగుతారయ్యా, వదిలేయండి మన పని మనం చేసుకుందాం అంటాడు మా నాయకుడు. అందుకని మేము వదిలేసాం. లేదా కొరికేస్తా, పిసికేస్తా, నరికేస్తా అంటే ఎవడొకడు ఆవేశంగా పోతారు కదా. సో ఇక మనం ఇప్పుడు ఈవీఎం డీసీఎం అయ్యాం, సనాతన ఉపము అయ్యాం. అంత ముందులాగా ఒక ప్యాకేజ్ స్టార్వే కాదు, నువ్వు ప్యాకేజ్ స్టార్ దాటి ఇంకా పదవులు వచ్చేసినాయి నీకు. ఈవీఎం డీసీఎం, సనాతన ఉపము ఇన్ని వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి కదన్న పవన్ కళ్యాణ్. మాట్లాడకపోతే ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. అసెంబ్లీలో రాసిచ్చినే చూసి చదివేటప్పుడు 1-2 సార్లు చదవాలా లేదా అనేది మనం చదువుకుంటే మంచిది. లేదంటే ఇప్పటికే ఆల్రెడీ ట్రోల్ అవుతున్నావు కదా, జల్సా సినిమా, అది సినిమాల గురించి ఎందుకయ్యా? ప్రజలకి ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇస్తారో, ఏ విధంగా అభివృద్ధి, అది కదయ్యా మనం అసెంబ్లీలో చర్చించాల్సింది. ఆయన కరెక్ట్ గా చెప్పారు సార్, మీకు అర్థం కావట్లేదు. ఇలా కూటమి ప్రభుత్వం అనుకుంటున్నారు, సూపర్ 6 అనుకుంటున్నారు, ఏవేవో అనుకుంటున్నారు. ఖాళీ చొక్కాకు ఒక బొక్క తప్ప ఏమీ లేదు. ఈడ ఏం చేసే పరిస్థితులు మేము లేము, మేమంతా పెద్ద హోల్స్ అని చెప్పి ఆయన చాలా క్లారిటీగానే చెప్పారు, జనానికి అర్థమయ్యేలాగా. కాబట్టి వీళ్ళేమో అర్థం చేసుకోకుండా మా నాయకుడు అసలు జల్సా సినిమాని అసెంబ్లీలో ఏ విధంగా అందుకనే జెండా కూలీలు అనేది, అందుకనే వాళ్ళని కామసేన అనేది. వాళ్ళకి ఏమొద్దు, 4 పెన్ డ్రైవ్లు, 4 వీడియోలు, 4 అవి ఉంటే చాలు జనసేన వాళ్ళకి. శుభ్రంగా వాటితో సంవత్సరం గడిపేస్తారు. ఏది చూసాం కదా మన దొండకాయ నుంచి వెనక నుంచి వాటేసుకుని అక్కడికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడేమో అమ్మా వెనక నుంచి వాటేసుకునే పృథ్వీ ఎట్లా అసలు అతన్ని ఇదంతా ఎట్లా మీరు యాక్సెప్ట్ చేస్తారు? మేము పదవుల్ని తీసాం, ఆల్రెడీ పదవిని తీసి పార్టీలో కూడా పక్కన పెట్టేసాం. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళంగానే పృథ్వీ వెనక నుంచి వాటేసుకోవడమే కాదు, ముందు నుంచి పక్క నుంచి వాటేసుకున్నా మంచిదే అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మా కామసేన అంటే అదే కదా అని. సరే ఇప్పుడు మరి ఆ పార్టీలో అంతా చూశాను కదా, దొండకాయ కామరాయల్ ఇవన్నీ మనం చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తున్నాడు ఇవన్నీ అనేది క్లియర్గా చెప్పారు కదా. సో ఆ ట్రెండ్ గురించి చెప్పొద్దు బాబు అసెంబ్లీలో, మరి నీచంగా అటు గురించి చెప్పకుండా ప్రజా సమస్యల మీద చర్చించండి. ప్రజా సమస్యల మీద ఏదైతే మీరు ఇస్తా అన్న హామీలు ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయాల? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ చూసా, మే నెలలో ఇస్తాం ఏదో పథకం అని. 2 సంవత్సరాలు కల్పిస్తావా? ఈ సంవత్సరం ఎత్తేసి నెక్స్ట్ ఇది ఇస్తావా? పాయింట్ నెంబర్ 1. ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి మీరు ఇవ్వటంలో ఏ పథకం? పెన్షన్లు ఆల్రెడీ కట్ చేశారు.
మిగిలిన పథకాలు కట్ చేశారు. గ్యాస్ కనెక్షన్ 50 లక్షల మంది కుష్కాకి అయిపోయింది, మిగిలిన వాళ్ళకి ఇంకా డబ్బులు రాలా. ఇట్లాంటివి కాదు మేము అడిగేది. ఎంతమంది ఉంటే అంతమందికి అర్హులైనటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇవ్వాలి. ఇప్పటికే మీరు ఇవ్వాల్సిన ఈ సంవత్సరం కూడా కలిపి నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలి. ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం, ప్రజలకు కూడా మేము వివరంగా చెప్తాం. లోకేష్ గారు 40 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ క్రియేట్ చేసాము, 40 లక్షల మంది 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం, 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసామని చెప్తున్నారు. ఏంటి సార్ ఈ పరిస్థితి అసలు? అందుకనే కదా మళ్ళీ నేలకు గరుచుకొని బొక్కబోరలో పడ్డాడు షాడో సీఎం గారు. షాడో సీఎం లోకేష్ గారు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీరు గవర్నర్ ప్రసంగంలో తెలుగులో పెట్టారు. ఎందుకంటే అందరు చదివేది ఎక్కువ తెలియదు కదా, ఇంగ్లీష్లో వచ్చినప్పుడు వేరే రకం ఉందంట. అంటే ఏంటంటే 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నాము అన్నాడు. కల్పించడానికి ప్రణాళిక రెడీ చేసామని. అంటే 4 లక్షలు ఆల్రెడీ ఎత్తేసారు. 4 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు పోయినాయి. 2.5 లక్షలు వాలంటీర్ ఉద్యోగాలు పోయినాయి. ఏదైతే దాదాపుగా 20,000 ఎన్నో దీనికి సంబంధించిన మన ఏదైతే మద్యం దుకాణాలు, ప్రభుత్వ మద్యం దుకాణాలకు సంబంధించినవి పోయినాయా? అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలామంది తీశారా? చాలా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలను తొలగిస్తూ ఉన్నారా? సచివాలయ ఉద్యోగాలు కూడా బొక్కబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఖాళీలు ఉన్నాయి, ఇంక ఫిల్ చేయరు. సో ఉన్నాయని ఏదో ఉన్నాళ్ళని అటు ఇటు షిఫ్ట్ చేసే కార్యక్రమం. సో ఇవన్నీ కోత విధించిన తర్వాత ఇప్పుడు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా మా ఎమ్మెల్సీలు అడిగారు, నన్ను 4 ఉద్యోగాలు అక్కడ నిచ్చి చూపించాను, కల్పిస్తున్నామండి 4 లక్షలు అని చెప్పి మళ్ళీ 4 గచ్చుకునే పరిస్థితి. ఎందుకు అదే చెప్పట్లా? మొన్నటిదాకా 6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి. మొన్నదా చెప్పారు యాడ్ వచ్చింది అంటే కరకట్ట దగ్గర ఒక్కొక్కళ్ళు స్పెషల్ బోట్లో ఆగారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పెట్టాలో చెప్పలే. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కరకట్ట నుంచి మన భవానీ ఐలాండ్ దాకా ఆగినాయి మొత్తం లైన్గా. చంద్రబాబు నాయుడు గారు కరకట్ట ఇల్లు అలా భాష వస్తుందండి, మళ్ళీ కొంప అని. రాజకీయాలను భ్రష్టు పట్టించారు. ఈ కొంపలో ఇల్లు అని చెప్పడం తెలియదు, కొంప అని చెప్పి అందరికి అదే అలవాటు చేశారు. కరకట్ట ఇంటి దగ్గర ఆగినాయి. ఆ ఇంటి దగ్గర నుంచి భవానీ ఐలాండ్ దాకా మొత్తం అప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు అందరూ. ఒక షిప్లో ఒకళ్ళేమో 10,000 కోట్లు డబ్బులు, ఇంకొకళ్ళేమో 20,000 కోట్లు డబ్బులు మొత్తం డంప్ అయ్యి ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియట్లే వాళ్ళకి. అన్ని కంపెనీలు వచ్చేసి నీళ్ళు వచ్చినాక 9 నెలలు. చెప్పడానికన్నా సిగ్గన్నా ఉండాలి కదా, చెప్పడానికన్నా సిగ్గన్నా ఉండాలి కదా నారా లోకేష్ గారు. మీ నాయన కంటే ఎటు లేదు, అంతకు మించి నీకు లేదని ప్రూవ్ చేసావు. 4 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి. 4 లక్షల ఉద్యోగాలు కదా, 4 ఉద్యోగాలు కూడా మీరు ఇప్పటివరకు ఇవ్వాలా. సంతకాలు పెట్టారు మెగా డిఎస్సి అని, నోటిఫికేషన్ రాలా. 9 నెలలు అయింది, 9 నెలలు అయింది నోటిఫికేషన్ రాలా. సో ఏంది గవర్నర్ గారి ప్రసంగంలోనేమో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినట్టుగా మాట్లాడించారు. మండలిలోకి పోయి లోకేష్ గారేమో ఇచ్చామని మేము ఇప్పుడు చెప్పామమ్మా, మేము ఇచ్చామని చెప్పలేదు, 4 లక్షల ఉద్యోగాలకి రూపకల్పన మాత్రమే చేసామని చెప్పాను తప్ప మేము ఇచ్చామని మేము ఇప్పుడు చెప్పాము అంటున్నారు. మరి అదే గవర్నర్ గారి చేత అబద్ధం చెప్పించాను ఒప్పుకున్నట్టేనా? అన్ని అబద్ధాలే కదా చెప్పించింది, ఒకటే. మరి ఇప్పుడు చెప్పాలి కదా పవన్ కళ్యాణ్ గారు, దీని మీద కదా మాట్లాడాల్సిందే. మళ్ళీ క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు వెళ్ళి చెప్పాను క్షమాపణ పురాణం 3 అన్నా చెయ్యి, 1-2కి విరుగుడన్నా వస్తుంది. సో అబద్ధాలు గవర్నర్ చేత చదివించినా మీరు కదా నిజంగా క్షమాపణ చెప్పాలి. మీరు అన్నట్టుగా గవర్నర్ గారి ప్రసంగం అంతా అబద్ధాలు చదివించిన మీరు క్షమాపణ చెప్పకుండా దానికి చెప్పి అప్పుడు కదా అరాచకం, అప్పుడు కదా చీకటి రోజు అని చెప్పాల్సిందే. ఆయన అన్ని అబద్ధాలను ఆయన చెప్పాడు. అసలు మొత్తం ఇదంతా ఆంధ్రప్రదేశ్ అసలు అభివృద్ధి పనులు దూసుకుపోతుంది అన్నట్టుగా ఆయన చేత రాపించి 1 గంట చదివించారు, పంపించేశారు. అది చెప్పకుండా ఇప్పుడు అసెంబ్లీలో ఏం కాదు శాసన మండలిలో నిలదీస్తుంటే మొత్తం బొక్కబార్లో పడ్డారు. బొక్కబార్లో పడి మళ్ళీ అనిత గారు వచ్చి అందిస్తుంది, ఇది మాట్లాడండి అని. అది మీ పరిస్థితి. ఇంకా మీరు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తట్టుకొని ఎలా నిలబడ్డారని పవన్ కళ్యాణ్ అంటే, మీరు నిజాలు చెబితే మీరు తట్టుకొని నిలబడలేక కుప్పగూలారు చాలాసార్లు అని చెప్పాలి. సో ఇప్పటికైనా నిజాలు చెప్పండి. అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ ఈ అధికార పార్టీని క్లియర్గా అడుగుతున్నాం, విత్ లెక్కలతో వచ్చే దమ్ముందా? మీరు అన్నట్టుగా మహిళలు మిస్ అయ్యారు అని అంటే మళ్ళీ అదే శాసన మండలిలో అదే మా ఎమ్మెల్యేల శాసనసభలో అడిగిన ప్రశ్నకి 46 మంది అయితే 36 మంది ఎంతమంది తీసుకొని వచ్చామని చెప్పారు. 30,000 అని చెప్పిన మీ ఫిగరే. అప్పులకు సంబంధించి 14 లక్షల కోట్లు అన్నారు గవర్నర్ ప్రసంగంలో. ఏదైతే మళ్ళీ 10 లక్షల కోట్లు అని చదివించారు తప్పులు తడగ్గా. బడ్జెట్లో 6.5 లక్షల కోట్లు అని పెట్టారు. ఇప్పుడు కూడా పెట్టాలి బడ్జెట్లో. రేపు బడ్జెట్లో కూడా అప్పులకు సంబంధించి పెడతారు ఎంత ఉంది ఏందనేది. సో అప్పుడైనా మళ్ళీ మరోసారి దొరికిపోతారు. ఇప్పుడు ఈ 1,40,000 కోట్లు యాడ్ చేసి పెట్టాలి కదా, మళ్ళీ పెట్టాలి. పెట్టకపోతే మేము చెబుతాం కదా, ఎటు పెట్టరండి. కొన్ని పెట్టకుండానే తప్పులు తడక వీళ్ళు చెప్పి చేసేదంతా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి వ్యవహారం అంతానే తప్పులు తడక. ఎందుకంటే దొంగలు కదా, ఈ దొంగలు కరెక్ట్గా ఎందుకు చెబుతారు మీకు? దొంగలు పంచుకునే దగ్గర తేడాలుంటే ఆలేలు కొట్టుకుంటారు. అప్పుడు
మళ్ళీ వాటాలు సరిగ్గా పంచుకోగానే మేము 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కాదు 100 దొంగతనాలు కాదు 500 దొంగతనాలు చేస్తూ ఉంటారు మళ్ళీ దొంగలు. సేమ్ ఇప్పుడు అంతే. మన వాటాల దగ్గర తేడా వచ్చినప్పుడు 4 రోజులు అలిగినట్టుగా నాటకాలు వేసాడు. ఇప్పుడు కరెక్ట్గా వాటాలు 15 ఏళ్ళు కరెక్ట్గా ఏమైనా కుదుర్చుకున్నారేమో అగ్రిమెంట్, 15 ఏళ్ళకి పూర్తి స్థాయి వాటాలు పంచుకునేదానికి ఏమైనా అగ్రిమెంట్ రాశారేమో, ఇప్పుడు క్లియర్ అంటున్నాడు. సో ఇట్లానే ఉంటుంది. సో ఇంత దారుణం జరుగుతూ ఉందనేది ఒకసారి గమనించమని చెప్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారితో ఈనాటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.